అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నువ్వుల కారం పొడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. పొద్దున్నే ఇంట్లో హడావిడిగా టిఫిన్స్లోకి చట్నీ చేసే పని లేకుండా టిఫిన్స్లోకైనా లేదంటే అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉండే ఈ నువ్వుల కారం పొడిని ఒక్కసారి చేసుకుంటే కనీసం 20 నుంచి నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ నువ్వుల కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఈ నువ్వుల కారం పొడి కోసం 1 కప్పు నువ్వులు అంటే సుమారుగా 180 గ్రాముల నువ్వులను తీసుకున్నాను. దీంట్లోకి 1/4 కప్పు పల్లీలను కూడా తీసుకోవాలి. వీటితో పాటు ఈ కారం పొడికి 10 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 చిన్న చింతపండు రెమ్మ, 1/2 టీ స్పూన్ బెల్లం. వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1/4 కప్పు పల్లీలను వేసుకుని బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ నువ్వుల కారం పొడికి అన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే కారం పొడి టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా వేగిన పల్లీలను ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నువ్వులను కూడా వేసి స్లో ఫ్లేమ్లో చాలా నిదానంగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు నువ్వులు ఏమాత్రం మాడినా కారపొడి రుచి పాడవుతుంది. కాబట్టి చాలా ఓపికగా నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు 3 నుంచి 4 నిమిషాలకి ఇలా నువ్వుల కలర్ చేంజ్ అయ్యి మంచి కమ్మని వాసన వస్తుంది. సో ఇప్పుడు నువ్వులు రెడీ అయిపోయినట్లే. వీటిని కూడా పల్లీలు వేసుకున్న బౌల్లో వేసి పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. పల్లీలు నువ్వులు బాగా చల్లగా అయ్యేంత వరకు కంపల్సరీ చల్లారి పెట్టుకోవాలి. లేదంటే వేడిగా ఉన్నప్పుడు వీటిని మిక్సీ చేస్తే ఆయిల్ రిలీజ్ అయ్యి పొడి ముద్ద ముద్ద అవుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నిటినీ చాలా లో ఫ్లేమ్లో ఎండుమిర్చి బాగా వేగి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చి తాలింపును వేసి చింతపండు, బెల్లం పొడి, రుచికి సరిపడా ఉప్పు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చల్లారిన నువ్వులు పల్లీలను కూడా వేసి బాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగోదు. కాబట్టి నువ్వులు వేసిన తర్వాత కేవలం పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఇంకొకసారి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. అంతే, టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే నువ్వుల కారపొడి రెడీ. మీరు కూడా ఈ నువ్వుల కారపొడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.